నీ వెలుగు నాపై ఉదయించనే. చీకటిలో నేనున్నప్పుడు నా వెలుగు నాపై ఉదయించనే. నీలోనే నేను వెలగాలని, నీ మహిమా నాలో నిలవాలని. నీలోనే నేను వెలగాలని, నీ మహిమా నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరాకడకై. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. నీతోనే వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ పరములతో అలంకరించుచున్నావు నీరాకడకై. పరిశుద్ధాత్మ పరములతో అలంకరించుచున్నావు నీరాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. తొలకరి వర్ష జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్ష జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీరాకడకై. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీరాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా,
నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే చాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే చాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, నాలో ప్రవహింపజేయుమయా, శరీర క్రియలనేయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలనేయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, నాలో ప్రవహింపజేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, నాలో ప్రవహింపజేయుమయా, ఆత్మీయ ఫలములతో నీలో ఫలింపజేయుమయా, ఆత్మీయ ఫలములతో నీలో ఫలింపజేయుమయా, జీవనదిని
నా హృదయములు ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. నాలో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా. స్తోత్రం. యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఉదయాన్నం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. మనం కలిసి ప్రార్థన చేయడానికి, అలాగే చక్కని పాట పాడి జీవం కలిగిన దేవుడును ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ దేవునిలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం చేసినాక మార్కు సువార్త, ప్రియులారా ప్రారంభంగా మార్కు సువార్త 3వ అధ్యాయము 13-14 ప్రియులారా మనం ప్రారంభంగా మనం చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ 14వ 15వ. ఆయన కొండ ఎక్కి, ఆయన అంటే యేసుక్రీస్తు అనమాట, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా, ఇష్టమైన వారిని యేసుక్రీస్తు తన దగ్గరకు పిలిచామన్నమాట. పిలువగా వారు ఆయన వద్దకు వచ్చరి. ఇప్పుడు యేసుక్రీస్తు పిలిచిన వారందరూ వచ్చినట్టు దేవునికి స్తోత్రం. పిలువగా వారు ఆయన వద్దకు వచ్చరి. వారు తనతో కూడా ఉండినట్లును, అంటే యేసుక్రీస్తుతో కూడా ఉండాలి. వారు తనతో కూడా ఉండినట్లును గా దెయ్యములను వెళ్ళగొట్టాలి. దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలేనని ఆయన 12 మందిని నియమించాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూసినదే యేసుక్రీస్తు పిలిచాం. యేసుక్రీస్తు చేత సువార్త ద్వారా పిలువబడిన వారు మనందరు. ఇప్పుడు మనం యేసుక్రీస్తుతో కలిసి మనం ఉన్న ఒకటి. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రియులారా మనల్ని పిలిచాం. ఒకటి ప్రాముఖ్యమైన ఉద్దేశం, యేసుక్రీస్తు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా మన యేసుక్రీస్తుతో సమయం గడపడమే, సహవాసం చేయాలి. హల్లెలూయా. చూడండి, వారు యేసయ్య కొండకి తనకిష్టమైన వారిని పిలిచామన్నమాట. ఒకటి మీరు నేను కూడా యేసయ్యకు ఇష్టమన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నా, ప్రాణం పెట్టి ప్రేమించాను. హల్లెలూయా. కల్వరి సిలువలో నా కొరకు మీ కొరకు రక్తం కార్చారు. కాబట్టి ప్రభువుకు నిన్ను ఇష్టమే, నన్ను ప్రేమించాం, మనల్ని ప్రేమించాం. ప్రభు చేత మనం ప్రేమించబడిన వారు. బైబిల్లో రాయబడింది, మొదటి మన ప్రభువును ప్రేమించడం కాదు, ప్రభు మనల్ని ప్రేమించాం. కాబట్టి తనకిష్టమైన వారిని పిలిచారు. కాబట్టి మీరు క్రీస్తుకు ఇష్టమని సత్యం ప్రియులారా అర్థం చేసుకోవాలి. కొందరు మిమ్మల్ని ఇష్టం లేదేమో, కానీ ప్రభువుకైతే ఇష్టం అన్నమాట. దేవునికి స్తోత్రం. సృష్టికర్తన జీవం గల దేవుడు మనల్ని ప్రేమిస్తున్నామంటే ఎంత గొప్ప ధన్యత. దేవుని చేత ప్రేమించబడిన వారు మనం. ప్రేమ లోతు గ్రహించట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినాక ఇప్పుడు తనకిష్టమైన వారిను పిలువగా వారు ఆయన వద్దకు వచ్చామన్నాడు. వచ్చరిగా వారు తనతో కూడా ఉండాలి అనమాట. యేసయ్యతో ఉండాలి. దాని కొరకు యేసయ్య నిన్ను పిలిచారు. ఒకరోజు కాదు, నిత్యం ఉండాలి. హల్లెలూయా. యుగ యుగాలు ఉండాలి అనమాట. హల్లెలూయా. అదే ప్రియులారా మనం నిత్య సంతోషం, నిత్య సమాధానం, అదే మనకు నిత్యం జీవం ఇచ్చేది. యేసుక్రీస్తుతో ఉండడమే యేసుక్రీస్తును ఎరుగడ నిత్య జీవం అనమాట. యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చామన్నమాట. మరణ నుండి దేవుడు విడిపించిన వాటి ప్రియులారా మనం స్తుతించాలి. కాబట్టి
ప్రియులారా, మనం జీవం కలిగిన దేవునితో సహవాసం చేయాలని జీవం కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నా పట్ల మీ పట్ల ఎంతగా కోరుతుంది. మనకు కూడా యేసుక్రీస్తు సహవాసం కోరుతున్నాయి కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా యేసుక్రీస్తుతో ఉండాలని మనం కూడా ఆమెన్ కోరుతున్నాయి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కోరిగా మనల్ని అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. ఇంకా వారు తనతో కూడా ఉండినట్లును, ఇంకా ప్రాముఖ్యమైన విషయం దెయ్యాలను వెళ్ళగొట్టాలన్నమాట. అపవాది క్రియలను నాశనం చేయడం యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు మనకు శక్తి ఇస్తాడు, బలం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. క్రీస్తు మన ఆత్మ ప్రాణం శరీరం పరిపాలన చేస్తాడు. అభిషేకంతో నింపి దెయ్యాలను వెళ్ళగొట్టాలన్నమాట. అపవాది క్రియలను నాశనం చేయాలి. కాబట్టి ప్రియులారా, అది నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం అన్నమాట. ఎక్కడ ఉన్నా సరే దెయ్యాల సంబంధమైన క్రియలు ఉంటాయి, మనం ప్రార్థన చేయాలి. అపవాది క్రియలు యేసునామములో లయమైపోయినా కానీ ప్రార్థన చేయాలి. ప్రత్యేక రోగ ఆత్మతో బంధించబడిన వారిని మనం చూసినట్లయితే వెంటనే యేసునామములో ప్రార్థన చేయాలి. సమాధి లేని వారు మనం చూస్తున్న వారు ఉండే వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా సమాధానం తెలుసుమని. కాబట్టి ఈ విడిసిపెట్ట ద్వారా ఉన్న ఏ సమస్య అయినా సరే దేవుని కుమార్తె మనం ప్రార్థన చేయాలి. చూడండి, దెయ్యములను వెళ్ళగొట్టడానికి ప్రభు అధికారం అనుగ్రహిస్తాడు. ఇంకా దానితో పాటు ప్రేమ సువార్త ప్రకటించడం, అది కూడా మనకు దేవుడు ఇచ్చిన గొప్ప బాధ్యత అనమాట. ఇక్కడ దేవుని సువార్త ప్రకటించి ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్న వారు లేవనెత్తాలి. అది కూడా దేవుడు నాకు మీకు ఇచ్చిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనమాట. కాబట్టి దాని కొరకు ప్రియులరా దేవుడు మనల్ని పిలిచాం. కాబట్టి పిలిచే ఉద్దేశం ఫస్ట్ మన సువార్త చెప్పాలని కాదు, కానీ ఫస్ట్ ప్రభుత్వ సమయం గడపాలి, ఆత్మతో నింపబడి. అలాగే దేవుడు ప్రియుల మనం పంపిస్తారు. సువార్త పరిచయం కూడా చేయడం దేవునికి చిత్తం అనమాట. దెయ్యాలు వెళ్ళగొట్టడం కూడా దేవునికి చిత్తం అనమాట. రోగాలతో వారు స్వస్థపరచడం దేవునికి చిత్తం అనమాట. సత్యాలు తెలియలేని వారికి వాక్యాలు నేర్పించడం అది కూడా దేవునికి చిత్తం అనమాట. వాక్యం ప్రీచింగ్ అండ్ టీచింగ్ చేయడం కూడా దేవునికి చిత్తం అనమాట. ఇంకా ప్రభుత్వ సమయం గడుపుతున్నప్పుడు ప్రభువును కొనియాడుకోవాలి. ప్రభు యేసే మీరు పరిశుద్ధుడు, ఆరాధన యోగుడు, నిత్యం ఆరాధన యోగుడు మనం ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి దాని కొరకు ప్రియులార దేవుడు మనల్ని పిలిచాం. ఇంకొక భాగం కూడా ప్రియులార మన పాత దినదండలో కొన్ని విషయాలు కూడా చూసుకొని ప్రియులార మనం ముందుకు వెళదాం. రెండవ రాజుల గ్రంథం ప్రియులార 5వ అధ్యాయంలో ప్రియులార మనం చూసినట్లయితే ఎలీషా గురించి రాయబడింది. 2వ రాజులు ప్రియులార 5వ అధ్యాయము ప్రియులార మనం చూడవచ్చు. దానికి ముందు కూడా మనం చూడవచ్చు. కాబట్టి ఈ భాగంలో ప్రియులార ప్రాముఖ్యమైన ఒక విషయం ప్రియులార మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ప్రియులార మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా చెప్పామన్నమాట. లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు కుష్ఠరోగంతో ఉన్న నయమాన్ని గురించి చెప్పాం. యేసుక్రీస్తు చెప్పాం. ఎందుకంటే ఆ కాలంలో చాలా వ్యక్తులు కుష్ఠరోగంతో ఉన్నాం, అయినా కానీ నయమాన్ని మాత్రం అద్భుతంగా స్వస్థ పొందే. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రత్యేకంగా ఆ విషయం మాట్లాడామన్నమాట. కాబట్టి మనం గమనించాలి, యేసుక్రీస్తు చెప్తున్న ప్రతి ఒక్క విషయం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నయమాను ఒక చిన్న ఆమె ద్వారా, అంటే చిన్న ఒక యవనస్తురాలు ద్వారా ఇశ్రాయేలు నుండి చెరబెట్టబడిన పెట్టుకొని వెళ్ళిన ఆ స్త్రీ ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే జీవం గల దేవుడు ఇశ్రాయేలులో ఉన్నాడని, జీవం గల దేవుని సేవిస్తున్న దేవజనుడు ప్రవక్త ఉన్నాడని, అభిషక్తులైన ప్రవక్త ఉన్నాడని విషయం ప్రియులారా ఆ స్త్రీ చెప్పామన్నమాట. దాని వలన నయమాన్ ఒక భార్యతో చెప్పాం, నయమాన్తో కూడా చెప్పామన్నమాట. ఆ విషయం విని ఏ విధమైన సరే ఈ సమస్య నుండి కుష్ఠరోగంతో ఉండటం అంటే చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి ప్రియులారా దాని నుండి ఏ విధమైన సరే నాకు ఒక విడుదల కావాలి, స్వస్థ కావాలని కోరుకున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా మీరు ఒకవేళ మన ఏదైనా మీరు రకరకాల సమస్యలతో మీరు బంధపడుతున్నారేమో, బాధలు ఉన్నారేమో, కాబట్టి మనం కోరుకోవాలి, ఎస్ఐ నన్ను విడిపించుము, ప్రభువా నన్ను ఆ సమస్య నుండి విడిపించుము. ఏ సమస్య అయినా సరే, భయం కావచ్చు, దుఃఖం కావచ్చు, నిరాశ కావచ్చు, బాధ కావచ్చు, టెన్షన్ కావచ్చు, దారిద్ర్యం కావచ్చు, ఏ సమస్య అయినా సరే ప్రియులారా దాని నుండి రోగం కావచ్చు, దేవా నన్ను విడిపించుమని మనం కోరుకోవాలి.
కోరుకోవాలన్నమాట. మనం కోరిక దేవుడు మేము చూస్తున్నాం, మన కోరికలు ప్రభు గమనిస్తున్నాం అనమాట. మన ఆలోచనలు ప్రభు గమనిస్తున్నాం, మన మాటలు క్రియలు అంత ప్రభు ఎల్లప్పుడూ చూస్తున్నాం ప్రియులారా. మన దేవుని స్థానంలో ఇలాగ ప్రార్థనకి వచ్చినప్పుడు మాత్రం చూస్తున్నామని కాదు, ప్రభు ఎల్లప్పుడు ప్రభు ఒక దృష్టి ఎల్లప్పుడూ నా మీదే మీ మీద ఉంది అనమాట. ఎల్లప్పుడూ ఉంది అనమాట. 24 hours అంటే ఎల్లప్పుడు నిత్యం ఉంది అనమాట. అగ్నిచారాల కన్నులు కలిగి జీవగల దేవుని యొక్క దృష్టి ప్రియులారా మన మీదే ఎల్లప్పుడూ ఉంది అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి మనం కొన్ని చోట్ల లేదంటే కొన్ని ప్రాంతంలో మనం ఉన్నప్పుడు అబ్బో నేను ఒంటరి ఉన్నాను, ఎవరు నన్ను గమనించడం లేదు, ఎవరు నన్ను చూడలేదు అని కొన్ని ఆలోచన మనకు వస్తాయేమో. కాదు, జీవగల దేవుని కన్నులు ఎల్లప్పుడూ నా మీద ఉంది, మన మీద ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నయమాను ఏదైనప్పుడు కూడా ప్రియులారా తనకు విడుదల కావాలనే ఉద్దేశంతో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత దూరమైనా పర్వాలేదు, వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాం, కోరుకున్నాం. దాని కొరకు స్టెప్ చేస్తామన్నమాట, వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్రాంతంలో మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. వెళ్ళాల్సిన చోట్ల మనం వెళ్ళాలి. ప్రత్యేకమైన ప్రభుత్వమైన కనెక్ట్ ఉండాలి, ప్రభుత్వమైన సమయం గడపాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే నయమాన్ వెళ్ళారు. ఇస్తరు శ్రీ రాజు ఒక పర్మిషన్ తీసుకున్నాం, అలాగే ఇస్తరు రాజు ఒక పర్మిషన్ తీసుకున్నాం. వారు దేవుని యొక్క దయ, మనుషులు ఒక దయ నయమాన్ పొందేయమన్నమాట అక్కడ. బట్ మనకు కూడా యేసునామములో దేవుని యొక్క దయ, మనుషుల యొక్క దయ దేవుడు సమృద్ధి అనుగ్రహించిన ఈ రెండు మనకు అవసరం అన్నమాట. కొన్నిసారి మన దేవుని యొక్క దయ మాత్రం చాలు అని చెప్తారేమో, ఓకే మంచిది, కానీ మనుషుల యొక్క దయ కూడా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. జీవగల దేవుడు స్వస్థపరచాలని, నయమాను స్వస్థపరచాలని కోరుతున్నాం, దేవుడు కోరుతున్నాం, నయమాను కోరుతున్నాం, దేవుడు కోరుతున్నాం. కానీ తన ఆ ఇశ్రాయేలు నుండి వచ్చిన ఆ స్త్రీ యవనస్తురాలు, ఆ స్త్రీ కూడా కోరుకున్నాం, తన భార్య కూడా కోరుకున్నాం, శ్రీరాజు కూడా కోరుకున్నాం, ఇశ్రాయేలు రాజు కూడా కోరుకున్నాం. చూడండి దేవునికి స్తోత్రం. ఒక్కొక్క హృదయంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాం అనమాట. అలాగే ఎలీషా కూడా దేవుడు కూడా కోరుకున్నాం. అది మాత్రం కాకుండా ఇంకా తన తోడు ఉన్నవారు కూడా కోరుకున్నాం, ఒక వ్యక్తి మంచి అవ్వాలని. దేవునికి సంఘం కూడా అలాగ ఉండాలి అన్నమాట. దేవుని సంఘ బిడ్డలు కూడా మనం అలాగ ఉండాలి. దేవుని ప్రేమతో నింపబడి మనం కోరుకోవాలి. మన దగ్గర వచ్చిన వారందరూ బాగుపడాలి, వారు ఆత్మీయంగా ఎదగాలి, వారు మానసికంగా బలపరచబడాలి, వారి శారీరంగా బలపరచబడాలి, వారు ఫైనాన్షియల్ గా దీవించబడాలి, అన్ని ఏరియాలో వారు దీవించబడాలి, ఆశీర్వాదం పొందాలి అని పిల్లల దేవుని కుమార్తెగా మనం కోరుతున్నామా? సోదరం. లేదండి నాకంటే వారు ఎక్కువ దీవించబడతారేమో అని కోరుకోవడం లేదని, కానీ కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎంతైనా పర్వాలేదు, దేవుని అమెన్ ప్రియులరా, దేవుని బిడ్డలు దీవించబడినాక, దేవుని చిత్తానుసారంగా ప్రతి ఒక్కరు యేసు ఆమెలో దీవించబడినాక, వారు మేలు అనుభవించినాక, సంతోషం అనుభవించినాక, సమాధానం అనుభవించినాక, నెమ్మది అనుభవించినాక దేవుని చిత్తమే అది. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం అని అర్థం చేసుకోవాలి. స్వస్థ కూడా దేవుని చిత్తమే, ఆరోగ్యంతో బ్రతకడం దేవుని యొక్క చిత్తమే. హల్లెలూయా. సమృద్ధి డబ్బు చేతిలో ఉండడం, దేవుని రాజ్యం వరకు వాడబడడం, అది వాడుకోవడం, ఇద్దరులకు సహాయం చేయడం దేవుని చిత్తమే ప్రియులారా, దేవుని చిత్తమే. హల్లెలూయా. కాబట్టి మనం మంచి విషయాలు ప్రియులారా మనం కోరుకోవాలి అనమాట. మంచి విషయాలు ప్రియులారా మనం కోరుకోవాలి. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే నయమాన్ అయితే చాలా దూరం వెళ్ళామన్నమాట. ఆమె ఖర్చు పెట్టి వెళ్ళాం. కాబట్టి మనం చూస్తున్నాం, నయమాను గొర్రెలతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు అవుతావు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ప్రియులారా, ఎలీషా వెళ్ళడం లేదు. ఎలీషా అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చినా గాని, మన ఈ కాలంలో మనం చెప్పవచ్చు కోటీశ్వరుడు అని మనం చెప్పవచ్చు. ఇక్కడ అంత ధనవంతుడు, అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన వచ్చినా గాని ఎలీషా మాత్రం ప్రియులారా ఉన్న చోట్ల ఉన్నా, కానీ మెసేజ్ అయితే ఇంకొక దాసుల ద్వారా పంపేది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీషా ప్రియులారా ఎందుకు అంత పట్టుదలతో దేవుని స్థానంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని స్థానంలో అంత పట్టుదలతో ఉండడం ఎంత గొప్ప ధన్యత ప్రియులారా.
మరి కూడా మనం చూడవచ్చు. మన ఈ రోజు చదివిన ఆమె లూకా సువార్త లో మనం చదివాం. మార్తా మరి ఏమో యేసుక్రీస్తు పాద దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ ఎలీసా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే జీవం కన్నా దేవుని సన్నిధిలో సమయం అంటే ఆ ప్రెసెన్స్ ఎక్కువ కోరే వ్యక్తి అనమాట. దెబ్బ కంటే ఆస్తిపాస్తుల కంటే మనుషుల కంటే ఎక్కువ ఏసేతో ఉండాలి అని నువ్వు కోరుతున్నావా? దేవునికి స్తోత్రం. మనం కోరుతున్నామా? మనం ఎలాగుంది మనం దేవునికి స్తోత్రం. ఏసే ప్రేమ, ఏసేను అనుభవించుకొని, కాబట్టి యేసుక్రీస్తు సన్నిధిలో ఉండడానికి ప్రియులారా మనం కోరుకోవాలి. యేసుక్రీస్తు సమయం గడపాలి. దాని కొరకు మంచి నిర్ణయం మనం తీసుకోవాలి, స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి అనమాట. కాబట్టి యేసుక్రీస్తుతో సమయం గడపకుండా ఎన్నో విషయాలు మనం లాగుతారు రకరకాల విషయాలు మనను ప్రభుత్వ ప్రార్థనలు కానీ ఆరాధనలు కానీ వాక్య ధ్యానాలు గడపకుండా ఎన్నో విషయాలు మనం లాగుతారు. మీరు చూడండి ప్రియులారా, జీవగల దేవుని సన్నిధిలో సమయం గడపాలని ఎలీషా ప్రియులారా మనం చూసినట్లయితే చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాం అనమాట. నయమాన్ ఒక సర్టిఫికేట్ అవసరం లేదనమాట. లేదంటే ఫలానా రకరకాల వ్యక్తులు ఉండొచ్చు, వారి సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. నాకు దేవునితో సమయం గడపాలంది. దేవుని స్వరం నేను వినాలి, దేవునితో నేను మాట్లాడాలి. ఎంత లోతైన సంబంధం దేవునితో. అందుకొరికి ప్రియులారా ఏమైంది? అదే ఆశీర్వాదం అనమాట. అదే ఆశీర్వాదం. నయమాన్ ఆశీర్వాదం, ఇశ్రాయేలు రాజుకు ఆశీర్వాదం, సిరియా రాజుకు ఆశీర్వాదం, అందరికీ ఆశీర్వాదం అనమాట. ఒక దేవజనుడు లేదంటే ఒక దేవుని పులిపొందిన ఒక దేవుని కుమార్తెగా నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నామా? దేవుని సన్నిధిలో గడుపుతున్నామంటే నీ ద్వారా దేవుడు అనేకలకు విడుదలగా, అనేక వ్యక్తి యొక్క సమస్యలకు పరిష్కారం నీ ద్వారానే దేవుడు చేస్తాడు. అంతే. స్తోత్రం. నీ దగ్గర రావాలి. నీవు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మరకులు చేస్తాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్న వారితో జీవగల దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు అలాగే వారిని సిద్ధపరుస్తాడనమాట. సిద్ధపడడం చాలా అవసరం. కాబట్టి ప్రియులారా మన ఈ కాలంలో ప్రభుత్వ సమయం స్ట్రాంగ్ నిర్ణయంతో మంచి దేవుని కృపలో ఆధారపడి మన సమయం గడపాలి. వారు వీరేమనుకున్నారని అది అవసరం లేదు. దేవుని ఎప్పుడు పొందిన ప్రియులారా మనం దేవుని స్థానంలో సమయం గడపాలి. అంతే. దానికి విలువ ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి మనం చూసినట్లయితే దాని కొరకు ఎలీషా విలువ ఇచ్చామన్నమాట. ఉట్టే కాదు, దేవుని స్వరం వినడం ఉట్టే కాదు. మన సమయం గడపాలి, విలువ ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి, ఖర్చు చేయాలి, సమయం గడపాలి, ప్రత్యేకంగా సమయం ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, ప్రియులారా ఇవ్వాలి. స్తోత్రం. అప్పుడు దేవుడు మాట్లాడతారు. అంటే మనం దేవుడు సిద్ధపరుస్తాడు. ఆత్మ, ప్రాణ, శరీరం అంతా దేవుడు సిద్ధపరుస్తాడు. హోలీ స్పిరిట్ కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియులారా ఎలీషా అలాగే సమయం గడిపాం. దానికి అర్థం ఎలీషా ప్రియులారా అభిషేకం, దేవుని యొక్క ప్రశ్నసు అన్నిటికంటే అందరికంటే ఎక్కువ దాన్ని ఎక్కువ ప్రేమించామన్నమాట. అది ఎక్కువ కోరుకున్నామన్నమాట. అంతవరకు ప్రియులారా అదే సీక్రెట్ అనమాట. అదే ప్రియులారా ఎలీషాను జీవగల దేవుడు ఎక్కువ వాడుకున్నాం, మామూలు కాదు. స్తోత్రం. కాబట్టి మనం చూసినట్లయితే సిరియా దేశంలో సిరియా రాజు కూడా చేయలేని పనులు, ఇశ్రాయేలు రాజు కూడా చేయలేని పనులు దేవుజుడు అభిషేకంతో దింపబడిన దేవుజుడు ద్వారా దేవుడు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు అనేక వ్యక్తులు చేయలేని పనులు, ఫెయిల్ అయిపోయిన విషయాలు కూడా దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చినప్పుడు జీవంగా దేవుడు యేసునామములో విడుదల వస్తాయన్నమాట. యేసు రక్తం, యేసునామములు ఎవరి ద్వారా దేవునితో సమయం గడుపుతున్న వారినే దేవుడు వాడతారు. సమయం గడపలేని వ్యక్తులను వారికి స్వరం వినడం కష్టమే. కానీ దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్న మీకు దేవుని స్వరం వినడం సాధ్యమన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరం చాలా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే నయమాను స్వస్థ పొందిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే మంచి బహుమానం తీసుకో అని చెప్తారనమాట. చూడండి 16వ వచనం, ఇదే అధ్యాయం 2వ రాజులు 6వ-16వ ఎలీషా. కాబట్టి ఇప్పుడు ఇలా 15వ వచనం, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దేవజనుని దగ్గరకు తిరిగి వచ్చి, అంటే ఎలీషా చూసినప్పుడు కుష్ఠరోగంతో ఉన్న నయమాన్ని చూడడం లేదనమాట. స్తోత్రం. ఎలీషా అందుకొరకేమో అది కూడా ఒక కారణం ఉండవచ్చాను. దేవునికి స్తోత్రం. ఒకటి దేవుని స్థానంలో సమయం గడపాలి, దేవుని స్వరం వినాలి. ఇంకా ఎలీషా ప్రియులారా మనం ఆ మంచి నిర్ణయాన్ని బట్టి మనం చూస్తే కుష్ఠరోగంతో ఉన్న నయమాన్ని చూడడం లేదు. పూర్తిగా బాగుపడిన అంటే మంచి ఆరోగ్యం కలిగిన నయమాను చూస్తున్న కృప దేవుడు ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం.
కాబట్టి దేవుని సన్నిధిలో మన సమయం గడుపుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు, దేవుడు మనం బలపరుస్తాడు, దేవుడు మనం వాడతారు. కాబట్టి మన మంచి విషయాలు చూసినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక కాబట్టి మనం కూడా రకరకాల సమస్యలు ఉండవచ్చు. మీకు కూడా కొన్ని విషయాలు అది మీరు సమాధానం లేని విషయాలు, కొందరు భయంతో ఉన్న విషయాలు, కొందరు పాపములు పడిన స్థాయిలో ఉన్న సమస్యలు, అపవాది క్రియలు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా మనం సమయం గడుపుతున్న వ్యక్తుల్లో ఉండే జయం లేదంటే విడుదల మేలు చూసినట్టు జీవంగల దేవుడు మనకు తప్పకుండా కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మీ పిల్లల విషయంలో దేవుడు మంచి మేలు చూస్తున్నట్టు దేవుడు యేసులో దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్న మీకు దేవుడు కృప అనుగ్రహించింది. దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి సాధ్యమది. ఎలీషా చూడండి, దేవుని సన్నిధిలో గడిపాం, ప్రార్థనలో గడిపాం, ఆరాధనలో గడిపాం, దేవుని స్వరం విని ప్రశంసను ప్రేమించాం, దేవుని ప్రేమించాం. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తుని ప్రేమించాలి. అలాంటి మనకు నష్టం కాదు, మేలన్నమాట, నష్టం కాదు. ఎలీషా చూడండి, సమయం దేవుని సన్నిధిలో గడిపాం, మేలు ఏమైంది? చాలా సంభరిస్తు నుండి కావచ్చు నా ఏమైనా కృషిలో అవుతున్నా అది ఆ సమస్యకు పరిష్కారం వచ్చింది. ఎలా వచ్చింది? ఆ దేవుడు లేదా ఆ వ్యక్తి దేవునితో సమయం గడిపిన కాబట్టి, ఆ విలువ ఇచ్చిన కాబట్టి. ఇప్పుడు ఈ కాలంలో ప్రియులరా మన రాష్ట్రం దేశానికి విడుదల కావాలంటే నీవు నేను ఖచ్చితంగా దేవుని పుడి పొందిన మనం దేవుని సన్నిధిలో సమయం గడపాలి. కొందరికి అది ఇష్టం లేదేమో, కానీ జీవంగల దేవునికి అది ఇష్టం అనమాట. ఇప్పుడు దేవుని పుడి పొందిన ప్రియులరా మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో సమయం గడపాలి. ఇంకా దేవుని సన్నిధిలో మనం సమయం గడుపుతున్నప్పుడు మనకు అవసరాలు కూడా ఉంది. ఎందుకంటే భూమిలో ఇప్పుడు బ్రతకాలంటే మనకు రకరకాల అవసరం ఉంది, డబ్బు కూడా అవసరమే. కాబట్టి అది దేవుడు అనుగ్రహించినాక మొదటి నా రాజ్యం ఏది వెతుకుడి, అప్పుడు అన్నీ మనకు దేవుడు ఇస్తాడు. దాని కొరకు దేవుడు కొందరు తప్పకుండా వాడతారు ప్రియులు, తప్పకుండా వాడతారు. కాబట్టి బాధపడే అవసరం లేదు, దేవుడు వాడతారు. అపోస్తల కార్యములో మనం చూడవచ్చు, అపోస్తల చేతలో వారు డబ్బు తీసుకొని ఇచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అపోస్తలు ఏం చేశారు? ఆ డబ్బు పంచిపెట్టి అవసరం ఉన్న వరకు ఇచ్చారు, అంతే. అది వాడుకోవడానికి కొరకు మాత్రమే. డబ్బు మనం సొంతం ఖర్చుకు, ఇద్దరు ఖర్చు కొరకు, దేవుని రాజ్యం కొరకు వాడుకోవడానికి మాత్రమే. కాబట్టి దేవుడు తప్పకుండా దేవుని సన్నిధిలో సమయం గడుపుతాడా నాకు మీకు యేసునామములో దేవుడు సమృద్ధి అనుగ్రహించినాక. హల్లెలూయా. ప్రియులారా ఇంకా మనం చూసితే బహుమానం తీసుకొని వస్తాయన్నమాట, బహుమానం. అప్పుడు ప్రియులారా మనం చూసితే అప్పుడు ఎలీషా చెప్తున్న ఒక జవాబు ప్రియులారా మనం గమనించాలి. 16వ వచనం, ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు నేనేమీ తీసుకోనను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బెదిమాలినను అతడు ఒప్పకపోయాను. అంటే నయమ చాలా ప్రయత్నం చేశా, తీసుకో ఎందుకంటే తన హృదయం హృదయంతో ఉంది, ప్రేమతో నింపబడి ఇక్కడ ఎన్నో సమస్యలు ఉండి విడుదల లేని విషయానికి విడుదల వచ్చాను ఆ దేవుని స్వరాన్ని బట్టి. కాబట్టి ఎంతో కృతజ్ఞత కలిగిన హృదయంతో ప్రియులారా బహుమానం తీసుకో అని చెప్పిన కానీ ఎలీషా తీసుకోవడం లేదు. కానీ ఒక మాట అక్కడ గమనించండి, ఎవరి సన్నిధిని చూడండి, సన్నిధిని నేను ఎవరి సన్నిధిలో అయితే నేను నిలబడుతున్నామో, జీవగల దేవుడు అనమాట. ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నానో, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. మనం కూడా ఎవరి సన్నిధిలో ఉన్నాం ప్రియులారా? ఎవరి సన్నిధి అంటే ప్రసెన్స్ అనమాట, హోలీ స్పిరిట్. జీవగల దేవుని ఒక సన్నిధిలో ఎలీషా సమయం గడుపుతున్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసిన జీవగల దేవుడు తన అవసరాలు అనుభూతంగా తెలుస్తున్నామన్నమాట. ఇప్పుడు జీవగల దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్న నాకు అవసరాలు, మీకు అవసరాలు యేసులో అద్భుతంగా తీర్చబడిన దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఈ సన్నిధి ప్రశంస ప్రియులారా మనం గమనించాలి. ఇప్పుడు ఈ సన్నిధి ప్రశంస ఈ ఎలీషా ఎక్కువ ఇష్టపడే వ్యక్తి అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? మనకు ఏది ఇష్టం? మనకు అందరికీ ఒక్కొక్క ఇష్టాలు ఉంది. కొందరేమో భర్త అంటే ఎక్కువ ప్రేమేమో, భార్య అంటే ప్రేమేమో, పిల్లలేమో, తల్లిదండ్రులేమో, చుట్టాలేమో, స్నేహితులేమో, ఇంకా కొందరికేమో ఇల్లు ఏమో, కొందరికి జోబ్ ఏమో, కొందరికి కొన్ని ఆహార పదార్థం ఏమో. సరే, ఏదైనా రకరకాలు ఒక్కొక్కరికి ఇష్టం ఉంది, ఓకే. కానీ ప్రియులారా ఎలీషా ప్రియులారా మనం చూస్తున్నది ఎక్కువ దేవుని ప్రశంస, దేవుని ఎక్కువ ప్రేమించామన్నమాట. అదే యేసుక్రీస్తు కూడా అదే అనిపించారు. మత్తయి సువార్త 22:37 మొదటిలో ప్రియులారా మనం చూడవచ్చు, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో జీవం కలిగిన దేవుని ప్రేమించాలి.
ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. దేవుని ప్రశంస, దేవుని మనం మొదటిగా మీరు చేయాల్సినది పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని సహాయం కృపను బట్టి మనం చేయాల్సినది నా కొరకు మీ కొరకు ప్రాణం పట్టిన యేసుక్రీస్తును పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అలాగే ఒకవేళ మనం పూర్ణ హృదయంతో మనం ప్రేమించడం లేదు అంటే ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా ఆ కృప నాకు దయచేయము. ప్రభువా నేను ప్రేమించే కృప నాకు కృప లేకుండా సాధ్యం కాదు. ప్రభు హోలీ స్పిరిట్ సహాయం మనకు కావాలి. ఇప్పుడు ప్రియులారా అన్నిటికంటే అందరికంటే దేవుని సన్నిధి ప్రియులారా ప్రేమించే మనస్సు ఆ కృప జీవగల దేవుడు నాకు మీకు అనుగ్రహించును గాక. ఇప్పుడు జీవగల దేవుని ప్రేమించిన వారు తప్పకుండా ఇద్దరు కూడా మేలు చేస్తారు. కాబట్టి మీరు బాధపడవద్దు. ఒకవేళ నీ కుమారుడు ఎక్కువ యేసుక్రీస్తును ప్రేమించే వ్యక్తి ఉండే, లేదంటే మీ కుమార్తె ఎక్కువ యేసుక్రీస్తును ప్రేమించే వ్యక్తి ఉండే, లేదంటే మీ భర్త, మీ భార్య, లేదంటే మీ తల్లిదండ్రులు, లేదంటే మీ చుట్టాలు, స్నేహితులు ఎక్కువ ప్రభువును ప్రేమించే వ్యక్తి ఉండే, దయచేసి ఆ వ్యక్తి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంకరేజ్ చేసుకోవాలి. ప్రేమించుము అంతే. సమయం గడుపు ప్రార్థనలో. ఎందుకంటే అదే వ్యక్తి నాకు నీకు సంఘానికి, మన రాష్ట్రానికి, దేశానికి కూడా దేవుడు తప్పకుండా దీవెనగరంగా దేవుడు వాడతారు. ఈ సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకొని యేసుక్రీస్తును ప్రేమించే నీ కుమార్తె గురించి అసలు టెన్షన్ పడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. నీ బాబు గురించి అసలు బాధపడే అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు చూస్తాడు. ప్రియులారా జీవగల దేవునితో ఎక్కువ ఎవరైతే ఇప్పుడు ఈ కాలంలో మనం చూసిన చాలా తల్లిదండ్రులు బాధ పిల్లల విషయం గురించి నా కుమార్తె కాపుదల, నా కుమార్తె భవిష్యత్తు, వారు నేను తర్వాత ఎన్నాళ్ళు నేను ఈ భూమిలో బ్రతుకుతారేమో, నా బ్రతుకు తర్వాత ఆమె పరిస్థితి లేదా ఆమె బాబు పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచన. ఇప్పుడు బాధపడే అవసరం లేదు. యేసుక్రీస్తుతో కనెక్ట్ చేయండి. యేసుక్రీస్తుతో సహవాసములు ఉండే ప్రియులారా వారు తప్పకుండా జయంతోనే బ్రతుకుతారు, ఓడిపోలేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినది ఎలీషా ప్రియులారా ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇక్కడ దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని సన్నిధిలో సమయం గడపాలి అని పట్టుదలతో ప్రియులారా ఎలీషా ఉన్నాం. అంటే దానికి అర్థం ఏంటిది? అన్నిటికంటే శ్రేష్టమైనది అదని గ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ గ్రహింపు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించాలి. మనం ఆ గ్రహింపు రావాలి అనమాట. కాబట్టి ఏలిస్తాకి అది గ్రహించామన్నమాట. అది జీవం ఆత్మలాగా మార్చబడే దాని అర్థమైంది అనమాట. జీవం కన్నా దేవుని కంటే ఇంకా గొప్పవాడు కానీ గొప్పది ఏమి లేదనమాట. గొప్పవారం కానీ గొప్పది ఏమీ లేదు. ఆ గ్రహింపు జీవం కన్నా దేవుడు వారికి అనుగ్రహించాం. అందువరకు ప్రియులారా మనుషులు కాదు, లేదా ఏది కాదు, జీవగల దేవుడే గొప్పవాడని గ్రహిపోతూ ఉన్నా కాబట్టి సమయం గడుపుతున్నా. మనకు కూడా గ్రహిపు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని సమయం గడుపుతాం. అపోస్తలుల ప్రియులను మనం చూడొచ్చు. అపోస్తలుల కార్యములు వారు దేవుని పులి పొందిన తర్వాత వారు యేసుక్రీస్తుతో ఎక్కువ సమయం గడిపారు. ఎందుకంటే వారికి దేవుడు నేర్పించాం. దానికంటే గొప్పది ఏం లేదని వారికి అర్థమైంది. అందుకొరకు వారి ప్రార్థనలో, వాక్య ధ్యానంలో వారు సమయం గడిపాం. దేవునితో సమయం గడిపి స్పెండ్ చేసి అందుకొరకు ఏమైంది? అద్భుతాలు, ఆశ్చర్యకాలు ఎన్నోడు చూడలేని అద్భుతాలు, ఆశ్చర్యకారులు మెరకల్ దేవుడు ప్రభు చేసినట్టు మనం చూడవచ్చు. పేతురు ప్రభుత్వ సమయం గడిపిన వ్యక్తి. పేతురు నడిచి వెళ్తున్నప్పుడే దురాత్మలు, చీకటి శక్తులు కేగలు వేసుకొని పారిపోతున్న పరిస్థితులు, రోగాలతో వారు స్వస్థ పొందుకోవడం, ఎన్నో విషయాలు. పౌలు మనం చూసినట్లయితే దేవుని పొడి పొందిన తర్వాత జీవగల దేవునికి సమయం గడిపాడు. తర్వాత తన బట్టలు కూడా మేబీ తన టవల్ లేదంటే తన చేతులున్న హల్లెలూయా. కాబట్టి ఆ బట్టలు దారి కూడా అది కూడా ఇంకా ఇద్దరు మీదే తీసుకొని పెట్టినప్పుడు రోగాలతో వారు స్వస్థ పొందుకోవడం, దెయ్యాలు పారిపోవడం. అంటే అభిషేకం ప్రవేశిస్తుంది అనమాట. అభిషేకం ప్రవేశిస్తుంది. జీవనందరూ ప్రవేశించినప్పుడు జరుగుతాయి అనమాట. దేవుని శక్తి రిలీజ్ అవుతాయి అన్నమాట. ప్రభుత్వ ప్రియులారా మన సమయం గడుపుతున్నప్పుడు దేవుడు అభిషేకంతో కుమ్మరిస్తాడు. వారిని అనేకలు దేవుడు జీవగల దేవుడు విడిపించినట్టు ఈ కాలంలో కూడా దేవుడు వాడతారు. నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు. కాబట్టి ప్రియులారా ఈ విషయాలు ప్రియులారా మనం చూసినదే ఎలీషా ఎలాగ నేర్చుకున్నాం. కాబట్టి ప్రియులారా మనం వెనుకబడాలి. ప్రియులారా మనం వెనుక వెళదాం. ఎలీషా ప్రియులారా ఈ విషయాలు ఇంత స్పష్టంగా ప్రియులారా నేర్చుకోవడానికి దేవుడు అలాగే దైవజనుడైన ఏలియాను కూడా దేవుడు వాడినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎలీషా చెప్తున్న పదాలు ప్రియులారా మనం చూసినట్లయితే ఇదే పదాలు ఏలియా ప్రవక్త తన గురు అయిన ఏలియా ప్రవక్త కూడా వాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు.
మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త గురించి, అంటే ఎలీషా గురువు గురించి రాయబడింది. ఎలీషా యొక్క గురువు ప్రియులారా మనం చూసినట్లయితే వారు కూడా నిజమైన దేవుడు అనమాట. నిజంగా దేవుని ఇప్పుడు పొందిన వ్యక్తి, నిజమైన దేవునితో చాలా డీప్ లోతు సంబంధం కలిగిన వ్యక్తి అనమాట. ఇప్పుడు నిజమైన లీడర్స్ లేదంటే నిజమైన వాక్యం నేర్పించేవారు నిజమైన వారితో ఆయన సంబంధం కలిగి ఉండడం కూడా మనకు ఆశీర్వాదం. ఫస్ట్ మనం జీవగల దేవునితో సంబంధం కలిగి ఉండడం, అలాగే దేవుని చేత నిజమైన దేవజనాలను దేవుడు మనకు అనుగ్రహించుండే అది కూడా ప్రియులారా మనకు దేవుని అనమాట. ఇప్పుడు ఎలీషాకు ప్రియులారా మనం చూసినట్లయితే నిజమైన ప్రియులారా డూప్లికేట్ కాదు, ఒరిజినల్ నిజమైన దేవుని పుడి పొందిన ఎలీషా ఏలియాతో కనెక్ట్ అయ్యామన్నమాట దేవునికి. అది కూడా దేవుని కృప అనమాట, అది కూడా దేవుని కృప. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నదే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. అంతటా గిలాదు కాబెరస్తులు సంబంధియను తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి చూడండి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఇదే మాటలే ఎలీషా కూడా మాట్లాడుతున్నా. అవును, మనం ఎవరితో అయితే మన సహవాసం చేస్తారో వారి నుండి మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. అదే మనం మాట్లాడదాం. యేసుతో మన సమయం గడుపుతున్నప్పుడు యేసే మాటలు మనం నేర్చుకొని అదే మాటలు మనం పలికేవారుగా తప్పకుండా దేవుడు వాడతారు. లేదు ఆ మాటలు మనం ప్రభావం చేస్తుంది. కాబట్టి ఏలియాతో సమయం గడిపిన ప్రియులారా, ఏలియాతో సమయం గడిపిన ఏలియా నుండి చాలా విషయాలు నేర్చుకున్నాం అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఆ మాట చూడండి, సన్నిధి గురించి అంటే ఏలియా కూడా దేవుని సన్నిధి చాలా ప్రేమించే వ్యక్తి, దేవుడు అంటే చాలా ప్రేమించే వ్యక్తి, దేవుని పిలుపు కొరకు చాలా స్ట్రాంగ్ గా నిలబడిన వ్యక్తి అనమాట, చాలా స్ట్రాంగ్ గా నిలబడిన వ్యక్తి. కాబట్టి మనం కూడా ఈ కాలంలో దేవుని పిలుపుందని మనం స్ట్రాంగ్ గా నిలబడాలి. ఆ కృప దేవుడు అనుగ్రహించిన ఎప్పుడు దాకా స్ట్రాంగ్ గా నిలబడాలి, క్రిస్తు కొరకు ఏ రోజు దాకా నిలబడాలి. బ్రతికిన ఆఖరి శాసనం దాకే నేను మీరు క్రిస్తు కొరకు నిలబడినట్టు పరిశుద్ధాత్మ దేవుడు జీవగల దేవుడు మనల్ని బలపరిచిన దేవుడు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూసలితే ఏలియా ప్రవక్తను దేవుడు గొప్పగా వాడుకున్నారు. దేవుని సన్నిధిలో సమయం గడిపిన అగ్ని కూడా ఫైర్ కూడా ఆకాశం నుండి భూమికు అంటే ప్రియులారా మనం చూసిన ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు నీ కూడా దిగి వచ్చాడు ప్రియులారా మనం చూడవచ్చు. ఇంకా సాతాన సంబంధమైన క్రియలు ఏలియా ఒక ప్రార్థన ద్వారా అపవాది క్రియలు నాశనం చేయడానికి ఏలియా ప్రవక్తను దేవుడు అభిషేకించి చాలా బలంగా వాడుకున్నా. కానీ ఇదంతా విన్న ఆహాబు రాజు యొక్క భార్య ఉన్న రాణి ఇజబేలు నచ్చలేదు. కాబట్టి 19 అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇజబేలు చెప్పిన మాట, ఇజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక్కరి ప్రాణములే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచ్చునుగా. కానీ ఇజబేలు మెసేజ్ ప్రియులారా ద్వారా ఏలియాకు పంపించామన్నమాట. అంత లోడ్సంతో అంత కోపంతో ఇజబేలు విన్నామన్నమాట. ఎందుకంటే చాలా నష్టం జరిగింది. ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తున్నా కాబట్టి, ఏలియా ప్రవక్త బిజ్జామైన ప్రార్థన చేస్తున్నా కాబట్టి, జీవగల యెహోవా నామములో నిలబడినా కాబట్టి చాలా నష్టాలు ప్రియులారా ఆ కాలంలో ప్రియులారా సాతానుకు జరిగింది అనమాట. అపవాదికరులు నాశనం చేశామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసితే ఇజబేలు కోపంతో ఉన్నాను, చంపేసుకోవాలని అంత కోపంతో ఉన్నాను అనమాట. కానీ ఈ మాటని బట్టి ఆ దేవజనుడు భయపడే. కాబట్టి ఆ దేవజనుడు ఏం చెప్పారు, నేను ప్రభువా నాకు చాలు, ఇంతగా నన్ను వాడుకున్నారు కదా, నాకు చాలు, నన్ను తీసుకో అని దేవునితో ప్రియులారా చెప్పారు. కానీ దేవుడు ఆ మాట రిసీవ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, కొన్ని నెగటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, కొన్ని ప్రార్థనలు దేవుడు ఆలగించలేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు చిత్తానుసరంగా ఉన్న ప్రార్థన మాత్రమే మన దేవుడు అంగీకరిస్తారు. దేవుని చిత్తం లేని ప్రార్థనలు దేవుడు ప్రభు ఆలగించలేదు. కాబట్టి మన వాక్యం చిత్తానుసరంగా ప్రియులారా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే ఏలి అనుకున్నారు తన పరిచయ అయిపోయింది, ఇదే జరుగుతాయని ఏలి అంటే భయపడేమన్నమాట. కానీ దేవుడు చెప్పారు,
ప్రియుల దేవుడు తన దూదని పంపి వేలోను బలపరిచామన్నమాట. అది మాత్రం కాకుండా ఇంకా మీకు పరిచయం ఉంది, నీ పని నీ కాబట్టి సాతాను కానీ కొందరి ద్వారా మన గురించి మాట్లాడతారేమో, కానీ భయపడకండి. జీవగల దేవుడు చిత్తమైన రోజాక నేను మీరు బ్రతైనట్టు దేవుడు యేసుల కృప అనుగ్రహించినాక అగాల మనం దుర్మరణాలు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్న అపవాది క్రియలు యేసునామములో లయమైపోయినాక ఇప్పుడు దేవుడు చిత్తమైన రోజాక నేను మీరు దేవుడు కృప వలన బ్రతైనాక అనేకులకు మేలు చేయడానికి కొరకు, అనేకలతో ప్రేమ సువార్త ప్రకటించడానికి, అనేకలను అభిషేకించడానికి కొరకు దేవుడు చిత్తమైన రోజాక దేవుడు యేసునామములో మనల్ని నిలబెట్టినాక ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది దేవుడు మాట్లాడాం 19వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసిన దేవుడు చెప్పాం, కొందరు నీవు అభిషేకించాలి, నీ తర్వాత కూడా అనేకులు లేపబడాలి, నీతో నీ పరిచర్య ఆగిపోవద్దు, నేను నీకు ఇచ్చిన దర్శనాలు నీవు మరణించిన తర్వాత కూడా అది కొనసాగించబడాలి. అదే దేవుని చిత్తం అన్నమాట. దేవుని పిలుపు పొందిన ప్రియులారా మన చదువులు ఉన్న మన పరిచర్య కావచ్చు, దేవుని యొక్క ఉద్దేశాలు సంకల్పాలు మన తర్వాత కూడా దేవుడు కొనసాగిస్తారనమాట. కాబట్టి ఏలియాతో అది చెప్పామన్నమాట. చూడండి 16వ వచనం, ఇశ్రాయేలు వారి మీదే నింషి కుమారుడైన యెహోవాకు పట్టాభిషేకం చేయము. అంటే నీవు మరణించాల్సిన వ్యక్తి కాదు, చంపేస్తామని చెప్పారు కదా వారు, కానీ నువ్వు అది చూసి భయపడవసరం లేదు. అంటే నీ మరణం వారసులు కాదు, సాతాను చేతులు కాదు అనమాట. దేవుడు చిత్తమైన బ్రదైనాక అంతే. యేసు రక్తం యేసునామములో దేవుని కృపలో ఆధారపడుతున్న నిన్ను జీవగల దేవుడు తప్పకుండా కాపాడుతాడు, పోషిస్తాడు. ఏం తినాలి, ఏం ధరించుకోవాలి అన్ని దేవుడు చూస్తాడు. ఇప్పుడు దేవుడు చిత్తమైన రోజాక దేవుడు తప్పకుండా కాపాడుతాడు. తర్వాత దేవుడు పిలుస్తాడు. ఇప్పుడు చిత్తం తాకే చాలు, తర్వాత దేవుడు ప్రమోషన్ ఇస్తాడు. ఎవరు బాధపడవద్దు. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు వారి మీదే నింషి కుమారుడైన యెహోవాకు అభిషేకం చేయము. ఆ బాధ ఉంది. కాబట్టి నీవు అనేకులను అభిషేకం చేయాల్సిన వ్యక్తి. నాకు బ్రతుకు చాలని నీకు పరిస్థితులను బట్టి చెప్తున్నారను, కానీ ఇప్పుడు ఇలా రద్దేసి మనం అర్థం చేసుకోవాలి. సమస్యలు ఉండవచ్చు, హల్లెలూయా, బెదిరించే వారు ఉండవచ్చు, కానీ దేవుడు నన్ను పిలిచినది ఒక ఉద్దేశంతో అనమాట. ఆ మిషన్ ఫుల్ఫిల్ చేయాలి, తర్వాత మాత్రమే దేవుడు పిలుస్తారు పరలోకానికి. అప్పుడు దాకా ప్రియులారా మనం ఈ భూమిలో మనం బ్రతకాలి. కావలసిన కృప దేవుడు ఇస్తారు. మన ఆత్మ దేవుడు బలపరుస్తాడు, ప్రాణం శరీరం అంతా బలపరుస్తాడు. అన్ని విధంగా దేవుడు జీవగల దేవుడు తప్పకుండా చూస్తాడు, ప్రియులారా చూస్తాడు. కాబట్టి యెహోవాకు పట్టాభిషేకం చేయాలి, యెహోవాను నువ్వు అభిషేకం చేయాలి. ఇంకా నీకు మారుగా ప్రవక్త ఉండుటకు హోలవాడైన షాఫాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. చూడండి, ఎలీషాను నువ్వు అభిషేకం చేయాలి. హజలేల్ అనే వ్యక్తిని కూడా అభిషేకం చేయాలని చెప్తుంది అనమాట. మీరు అభిషేకం చేయాలి, మీ పరిచర్య ఆగిపోలేదు, మీకు ఇంకా పని ఉంది. హల్లెలూయా. కాబట్టి సమస్యలు చూసుకొని ఇప్పుడు ఇలా మనం సూసైడ్ చేస్తాం. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు దయచేసి మనం తీసుకోవద్దు. కానీ మనం చిన్న దానిలో నమ్మకుండాలి, దేవుని స్వరం వినాలి, దానికి లోపడాలి అంతే. దేవుడు మెరకలు అనుభవాల ద్వారా పరిశోధనడు తప్పకుండా ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ స్వరం విన్న తర్వాత ఏలియా లేచామన్నమాట. ఏలియా లేచి దేవుని స్వరం మనం విన్నప్పుడు మనకు బలం వస్తాయి అనమాట. హల్లెలూయా. దేవుని స్వరం విన్నప్పుడు 3 పూట గాని 4 పూట గాని ఆహారం తిన్నప్పుడు వేసే బలం కంటే అధికమైన బలం కూడా వస్తాయి అనమాట. జీవంగల దేవుని యొక్క మాటలు విన్నప్పుడు మన ఆత్మ ప్రాణ శరీరం బలపరచబడతాయి. కాబట్టి దేవుని స్థానంలో మనం సమయం గడపాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏలియా ప్రియులారా ధైర్యం వచ్చింది, దేవుని మాటలు వల్ల పరిశుద్ధాత్మ సహాయం వల్ల ధైర్యం వచ్చింది, ముందుకు వెళుతాను. తన మిషన్ ఆగిపోలేదన్నమాట. తను అనుకున్నావు అయిపోయిందని, కానీ అయిపోలేదు. ఏదే కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నాం, కానీ దేవుని మాటలు బట్టి ఆ తప్పుడు నిర్ణయాలు మార్చేస్తామన్నమాట. తప్పుడు నిర్ణయాలు మార్చేసుకొని ముందుకు వెళుతున్నాం. కాబట్టి తప్పుడు నిర్ణయాలు చేసిన వారు ఉండే దేశ పరిస్థితులను బట్టి తప్పుడు నిర్ణయాలు చేసిన వారు ఉండే దేశి మారవలసి ఉండాలి. ఫ్రీ విల్ దేవుడు ఇచ్చారు, కానీ తప్పుడు నిర్ణయాలు చేయడానికి కొరకు అది వాడవద్దు. మంచి నిర్ణయం కొరకు వాడుకోవాలి. చూడండి, తర్వాత మంచి నిర్ణయం తీసుకొని ఏలియా ముందుకు వెళ్ళామన్నమాట. ఏలియాకు దేవుని చేయి తోడు ఉన్నా. ఇప్పుడు దేవుని పిలుపు ఉందన్న ప్రియులారా, నాకు మీకు దేవుని చేయి ఉంది అనమాట. దేవుని చేయి ఉంది అని మనకు అర్థమవుతాయి. మన ప్రార్థన చేసేప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్య పరిస్థితులు మారుతాయి, ప్రజల పరిస్థితులు మారుతాయి, మన పరిస్థితి మారుతాయి, ఇద్దరి పరిస్థితి మారుతాయి. మనకు అర్థం చేసుకోవచ్చు దేవుని యొక్క చేయి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా లేచి ఎక్కడికి వెళ్ళాం. ఏలియా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన మిషన్ కొరకు వెళ్ళాం అనమాట. ఏలియా తన దేవుడు చెప్పిన మాటకు లోబడి వెళ్ళాం.
చూడండి 19 వచనములు ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా అచ్చడి నుండి పోయిన తర్వాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీషా కనబడేను. ఎలీషా కూడా మంచి హార్డ్ వర్క్ చేసే వ్యక్తి, సోమరి కాదు, హార్డ్ వర్క్ చేసే వ్యక్తి. కాబట్టి ఎలీషాను కలిసాము ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా దేవుడు చెప్పినట్టు ఎలీషా చేస్తామంతే. ఎలీషాను అభిషేకం చేయాలి అంతే. ఏలియాతో దేవుడు చెప్పారు. ఇప్పుడు దేవుడు చెప్పినట్టు ఏలియా చేస్తామన్నమాట. వెళ్ళి తన మీద దుప్పటి అభిషేకం అనమాట, విడుదల చేస్తామన్నమాట. కాబట్టి ఆ దుప్పటి తాకబడిన తర్వాత, పరిశుద్ధాత్మ వలన తాకబడిన తర్వాత మనం కూడా అదే జరుగుతుంది అనమాట. సువార్త దర్శనం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం తాకుతుంది అనమాట. పరిశుద్ధాత్మ తాకదల పొందిన తర్వాత మనం పాతాల్లో ఉండలేదు, లైఫ్ మారిపోతాయి అనమాట. లైఫ్ చేంజింగ్ జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. జీవగల దేవుని చేత ఎవరైనా తాకబడుతున్నప్పుడు వారి పాతాలాగా తర్వాత ఉండలేదు, జీవితం తప్పకుండా మార్చబడతాయి. కాబట్టి ఎప్పుడైతే దుప్పటి తాకబడిన తర్వాత ఎలీషా ఒక మనసు చేంజ్ అయింది. దానికి ముందు జోబ్ చేయాలి, సంపాదించాలి అనే ఆలోచన. కానీ దుప్పటి తాకబడిన తర్వాత తనకు మనసు చేంజ్ అయింది. తన మనసు ప్రియులారా మనం చూసినట్లయితే దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెండే పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవు అడుగుగా అతడు పోయి రెము నా వలన నీకు నిర్బంధం లేదు. నా వల్ల నీకు నిర్బంధం లేదు, తప్పకుండా నన్ను వెంబడించాలని లేదు. యేసుక్రీస్తు కూడా అదే చెప్తాను అనమాట, తప్పకుండా నన్ను వెంబడించాలని లేదు. పేతురుతో యేసుక్రీస్తు చెప్పారు. యేసుక్రీస్తు ఒక తాకుదల ప్రెసెన్స్ ప్రియుల పేతురు అనుభవించాం, మాటలు ఒక బలం అనుభవించాం. నేను చూసాం, డైరెక్ట్ చూసాం. నువ్వు లోతు వల వేసుకోవాలి అని యేసుక్రీస్తు చెప్పిన మాట విన్న తర్వాత వల వేస్తున్నప్పుడు గత రాత్రి ప్రయత్నం చేసిన ఒక చేప కూడా దొరకలేదు. కానీ యేసుక్రీస్తు మాటకు లోబడి వల వేసినప్పుడు విశాలమైన చేప, ఇంకా పక్కన ఉన్న వారు కూడా ఇప్పుడు వాల్సిన పరిస్థితి వచ్చింది, అంత సమృద్ధి వచ్చింది అనమాట. అప్పుడు పేతురుకి అర్థమైంది ఇది మామూలు వ్యక్తి కాదు. కాబట్టి జీవగల దేవుడు గొప్పవాడు, మామూలు కాడు, గొప్పది అనమాట. కాబట్టి జీవగల దేవుడు యేసుక్రీస్తు చేత ప్రియుల పేతురు తాకబడినప్పుడు తర్వాత యేసుక్రీస్తు చెప్తాను, నన్ను నువ్వు వెంబడించాలి అని చెప్తాను అనమాట. నేను మనుషులు పట్టే వారుగా మారుస్తామని చెప్పారు. వెంటనే ప్రియులను మనం చూస్తున్నాము, పేతురు వాళ్ళంతా కూడా పక్కపట్టుకొని యేసుక్రీస్తు వెంబడించినట్టు ప్రియులను మనం చూస్తున్నాం. అవును, యేసుక్రీస్తు ప్రేమ మన గ్రహించిన వారు ఉంటే యేసుక్రీస్తును వెంబడించే వారిగా మరచబడతాయి. అదే నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం అన్నమాట. మనం బిజినెస్ చేస్తున్నాము, పనులు చేస్తున్నాము అని, కానీ ప్రాముఖ్యమైన గురి యేసుక్రీస్తు స్వరమిని యేసుక్రీస్తును వెంబడించడమే. ఇప్పుడు మనం అనేక కాలంలో మనం చూడవచ్చు యేసుక్రీస్తుతో ఉండాలని, యేసుక్రీస్తును వెంబడించాలని కోరికలైన వారు. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ వలన వారు తాకబడిన వారు కాబట్టి వారు అలాగా అవుతాయి అనమాట. వారి మనసు అలాగా అవుతాయి, ఎవరు ఆపలేం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీషా అభిషేకం వలన దుప్పటి తాకబడినప్పుడు తన మనసు చేంజ్ అయిపోయింది. ఏలియాను వెంబడించడానికి సిద్ధపడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ తల్లిదండ్రులతో వెళ్ళి ముద్దు పెట్టుకొని రావాలని పర్మిషన్ అడుగుతున్నా. నా తల్లిదండ్రులకు ముద్దు పెట్టాలి, ఇంకా నా వల్ల నీకు ఏలి చెప్తున్నా నిర్బంధం లేదు. ఎందుకంటే ఏలి చెప్తున్నమాట, నాకు నిర్బంధం లేదు. ఎందుకంటే ఇది ఏలియా ప్రణాళిక కాదు, ఆకాశ భూమి సందర్శించిన జీవగల దేవుని ప్రణాళిక అని ఏలియాకు తెలుసు. కాబట్టి నువ్వు తప్పకుండా రావాలని అంటే బలవంతం లేదు. కానీ దేవుని చిత్తం గెలిచిన తర్వాత, ప్రియుల సత్యం గెలిచిన తర్వాత, నేను సత్యం జీవ మార్గం అని యేసుక్రీస్తు చెప్పిన మాట సత్యం గెలిచిన తర్వాత మనం వెంబడించారు. చాలా విషయాలు మనకు అడ్డుగా ఉండవచ్చారు, అది ఇప్పుడు ఇలా చూసుకోవాలని నిలబడదు. కాబట్టి ఎలీషా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క అభిషేకం తాకబడిన తర్వాత దానిలో మార్పు వచ్చిందంటే ఆ ప్రభావం అర్థం చేసుకోవాలి. అన్ని రోజులు పనిచేస్తున్న వ్యక్తి, కానీ దేవుని యొక్క పిలుపు ఉన్న ఎలీషా అభిషేకం ద్వారా తాకబడిన తర్వాత దాన్ని మనసు చేంజ్ అయింది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే అందుకు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఏళ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నొగల చేత పండ్ల చేసి జనులకు వడ్డించాను. వారు భోజనం చేసిన తర్వాత అతడు అంటే ఎలీషా లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం అంటే అసిస్టెంట్ గా మార్చబడింది. దేవుని అభిషేకంతో తాకబడిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే
తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఏలీషా యొక్క ఏలియా యొక్క అసిస్టెంట్ గా ఏలీషా మార్చబడి అభిషేకం తాకబడే అభిషేకం ద్వారా అనమాట దేవుని ఆమె కృపను బట్టి అనమాట. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రియులారా ఏలియా ఏం చెప్పారు? నన్ను ప్రభువా తీసుకో, నాకు చాలు. ఏలియా గురించి ప్రియులారా ఇజబెల్ చెప్పాం, నిన్ను ఏ రోజు చంపేస్తామని చెప్పిన ఇజబెల్ మాటలు ఉంది, కానీ అది జరగలేదు. ఇంకా మనం చూసినట్లయితే ఏలియా కూడా చెప్పామని, నన్ను తీసుకో ప్రభు అని దేవునితో బెదమాలుకున్నాం, కానీ దేవుడు ఆ ప్రార్థన ఒప్పుకోలేదు. కాబట్టి ఆ ఏలియా గురించి ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియాను దేవుడు అంటే మరణం చూడకుండా, మరణం అనుభవించకుండా డైరెక్ట్ గా జీవంగల దేవుడు ఇంకా తండ్రి జీవంగల దేవుడు ఏం చేశాడు? ఏలియాను డైరెక్ట్ పరలోకానికి తీసుకొని వెళ్లాల్సిన ప్లాన్ ప్రియులారా పరలోక తండ్రి ఆలోచన మనం చేశామన్నమాట దేవునికి తీసుకోగా. కాబట్టి మనం కూడా ప్రియులారా సువార్త విని రక్షణ పొందిన మనం రక్షణ పొందాము. యేసుక్రీస్తు రాకడ ముందు క్రీస్తును నిధించిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు కొందరు బ్రతికున్న వారు కూడా కొందరు తప్పకుండా ఉంది అనమాట యేసుక్రీస్తు రాకడలో. కాబట్టి వారు డైరెక్ట్ ఎత్తబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం, మహిమ శరీరం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రియులారా ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా ఆమెన్ సమయం అయింది అని అర్థమైంది. అంటే దేవుడు పిలుపు, అంటే దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి సమయం అయింది అని ఏలియాకి అర్థమైంది, అది ఏలీషాకి అర్థమైంది, ఇంకా తోడుగా ఉన్న మిగిలిన వారికి కూడా అర్థమైంది అనమాట. చూడండి 2వ రాజులు యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయబోవు కాలమున ఏలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఏలీషాతో ఏలియా చెప్తానమాట, దేవుడు నాతో బెదెలకు వెళ్ళమని చెప్పా, కాబట్టి నీవు ఇక్కడ ఉండము అని చెప్పానమాట. కానీ ప్రియులారా ఏలీషా చెప్తానమాట, ఏలీషా యెహోవా జీవం తోడు నీ జీవం తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బెదెలకు ప్రయాణం చేశారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనల్ని దూరం చేసే విషయాలు ప్రియులారా ఉండవచ్చు, కానీ ప్రియులారా మనం సోమనతో ఉండే మనం ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియాతో ఉండాల్సిన వ్యక్తి, కానీ ఏలియా చెప్తాను అనమాట, నేను బెదెలకు వెళుతాను కాబట్టి నీవు ఇక్కడ ఉండుము. కానీ ఎలీషా ఒప్పుకోలేదనమాట. ఎలీషా చెప్పాను, నేను ఎత్తు వస్తాను, తప్పకుండా జీవంగా నా దేవుడు పేరు చెప్పి చెప్తాను అనమాట, నేను బ్రతికినంతగానో తప్పకుండా వస్తాను, నేను మాత్రం నిన్ను విడువను. చూడండి, గురుతో చెప్తాను అనమాట, నేను నిన్ను అసలే విడువలేదు. మనం చెప్తామా అలాగే? మనం హల్లెలూయా దేవుడు లేదంటే లీడర్స్ దేవుడు ఇచ్చిన వారితో మనం చెప్తామా? లేదంటే మన ప్రభువైన యేసుక్రీస్తుతో మనం చెప్తున్నామా? నేను నిన్ను విడువలేదు. హల్లెలూయా. ఇంకా ప్రియులారా దేవుడు కూడా మనల్ని విడవలేదు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనల్ని విడవలేదు, కానీ మనం కూడా ప్రభువుతో చెప్పాలి, ప్రభువా నేను కూడా నిన్ను విడవలేదు. చూడండి అంత క్లోజ్ సంబంధం అనమాట అంత. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఏలి చెప్తాను అనమాట, నేను దేవుడు నాతో మాట్లాడారు, ఎరుకోకు నేను వెళ్ళాలి, కాబట్టి నీవు ఇక్కడ ఉండు, బెదెల్లో ఉండు. కానీ ఎలీషా ఒప్పుకోలేదనమాట, నేను నీతోనే వస్తాను, నేను విడువను, తప్పకుండా నీతోనే వస్తాను. చూడండి వారి మధ్యలో ఉన్న అంటే కవనైన హృదయం, ప్రేమతో నింపబడిన హృదయం అనమాట వారిద్దరు. అంటే దేవుడు వారిను కలిపాం కాబట్టి అలాగే జరిగింది. దేవునికి స్తోత్రం. పరిస్థితులు వారిను దూరం చేయలేదన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా చెప్పామన్నమాట, నువ్వు యోర్దాను దగ్గరికి వెళ్ళాలని దేవుడు మాట్లాడారు, కాబట్టి నీవు యెరిహో ఇక్కడ ఉండాలి అని చెప్పిన. కానీ ఎలీషా ఒప్పుకోలేదు. కాబట్టి ఎలీషా కన్నందు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే, ఎలీషా కోరిక అంతా కూడా మనం చూసినట్లయితే అభిషేకం పొందుకోవాలి అంతే. అభిషేకం అంటే దేవుడి యొక్క ప్రెసెన్స్, అభిషేకం. నన్ను కూడా దేవుడు గొప్పగా వాడుకోవాలి, నా గురువును దేవుడు వాడుతున్నారు చూస్తున్నా మంచిది, కానీ జీవగల దేవుడు నన్ను కూడా వాడుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తును తండ్రి దేవుడు వాడుకున్నారు, ఇప్పుడు ఈ కాలంలో మనం కూడా కోరుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తుడు అదే కోరాం. యేసుక్రీస్తు చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి నేను చేస్తున్న దానికంటే నన్ను నమ్మిన వారు చేస్తారని ప్రభువు చెప్పామన్నమాట. కాబట్టి మనం కూడా కోరుకోవాలి. ఎలీషా చూడండి తప్పు కాదు, నన్ను కూడా గొప్పగా వాడుకోకండి సేవలో, మీ రాజ్యం కొరకు ప్రభు నేను కూడా దూరం ఫలించినాక మీరు కొందరు ప్రార్థన ఇస్తారేమో, నేను 30
వందలైనా ఫలించని చాలు అని 60 అని. కానీ ఇప్పుడు ఇలా మనం చెప్పాలి, యేసయ్యా నేను ఆమేన్ 300 ఫలించినట్టు దేవా కృప దయమని ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. బలమైన అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీషాతో అడిగామన్నమాట. ఎలీషాతో అడిగామన్నమాట, నేను పరలోకానికి వెళుతున్నాం, దేవుడు నన్ను తీసుకొని వెళ్తాడు, కానీ నేను వెళ్ళక ముందు నేను ఏదైనా మీకు చేయాలా. చాలా క్లోజ్గా ఉన్నామన్నమాట. ఎలీషా ఏలియాతో చాలా క్లోజ్గా ఉన్నాం. కాబట్టి అలాగే ఇప్పుడు ఇలా మనం కూడా దేవుని పుడి పొందిన మనం యేసుక్రీస్తుతో మనం క్లోజ్గా ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నామన్నమాట, నేను ఏదైనా చేయాలా, ఏం చేయాలి అడుగుతున్నాం. నేను నీ యొద్ద నుండి తీయబడక మనపు 9 నీ కొరకు నేనేమి చేయాలి, దాన్ని అడుగుమని ఒక ఆపర్చునిటీ ఇచ్చామన్నమాట. చూడండి, మనతో దేవుడు ఇలాగ ఒక ఆపర్చునిటీ, నువ్వు అడుగు, నీకేం కావాలి అని అడిగి ఉంటే మనం ఏం చెప్తారు? కొందరు చెప్తారేమో పలానా అబ్బాయిని కావాలి, కొందరు చెప్తారేమో పలానా అమ్మాయిని కావాలని, కొందరు చెప్తారేమో నాకు పలానా ఇల్లు కావాలని, కొందరు చెప్తారేమో నాకు ఈ రోగం నుండి స్వస్థ కావాలని. ఓకే, రకరకాల విషయాలు చెప్తారు. కొందరేమో పలానా జాబ్ కావాలని, కొందరు చెప్తారేమో నాకు ప్రమోషన్ కావాలని, కొందరు చెప్తారేమో నేను బ్రతికినంతకాలం చేతు నిండా దెబ్బ కావాలని చెప్తారేమో. కాబట్టి మనం ఏం చెప్తాం ఇలా? మనం జీవగల దేవుడు మనతో అడిగి ఉండే మనం ఏం చెప్తాం? నీకేం కావాలి అని జీవగల దేవుడు ప్రియులు అడిగి ఉంటే మనం ఏం చెప్తాం? ఇక్కడ ప్రియుల ఎలీషా చూడండి, తన ఒక చాయిస్ మనం చూస్తున్నాం. నీకు కలిగిన ఆత్మలో 2 పాటలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనను. హల్లెలూయా, రిక్వెస్ట్ అనమాట. అంటే డబుల్ పోర్షన్ అనువండి ప్రియులారా. మనం చూస్తే ఎలీషా కోరుకున్నామన్నమాట. డబుల్ అంటే రెట్టింపు అభిషేకం కోరామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 2వ రాజులు 5వ అధ్యాయంలో మనం చూసాము నయమాను చాలా ఖరీదైన బహుమానం ఇస్తామని చెప్పినప్పుడు కూడా వద్దు అని చెప్పిన వ్యక్తి అనమాట. నయమాన్ అడిగా, నీకు ఏం కావాలి అని కాదు, నీకు ఇస్తాను, తీసుకో అని చెప్పినా కూడా ఎలీషా అది ఒప్పుకోలేదు. కానీ అదే ఎలీషా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి అభిషేకం ఏదైతే అడిగామన్నమాట, నాకు ఇది కావాలి. కాబట్టి నా ప్రియులారా యేసుక్రీస్తు కూడా సిలువలో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తెరలేసిన తర్వాత శిష్యులతో చెప్పిన మాట ప్రియులారా మనం గమనించాలి. శిష్యులతో చెప్పినప్పుడు చెప్పాం, మీరు మేడగద్దెలో వేచి ఉండాలి, యేసులో వేచి ఉండాలి. 120 ప్రజలు చెప్పాం. దేని కొరకు? తండ్రి పంపబోయే పరిశుద్ధాత్మ కొరకు, దేవుని ఆత్మ కొరకు, దేవుని అభిషేకం కొరకు వేచి ఉండాలని యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించామన్నమాట. కాబట్టి ఎలీషా కూడా నేను నమ్ముతున్నాం, ఏలియా ద్వారా నేర్చుకున్నాం, అభిషేకం గొప్పదని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కూడా నేర్చుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ వలన మనం దేవుని కృపను బట్టి అర్థం చేసుకోవాలి. గొప్పది నా దేవుడే, గొప్పది తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు. దేవుని యొక్క అభిషేకం అంటే అది దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడు అనమాట. కాబట్టి దేవుని కంటే ఇంకా గొప్పది ఏమీ లేదు. ఈ విషయం ఇలా దేవుని కృపను బట్టి ఎలీషా నేర్చుకున్నాం. యేసుక్రీస్తు కూడా అదే శిష్యులకు నేర్పించాం. మీరు యెరూషలేము నుండి వెళ్ళిపోవద్దు, వేచి ఉండాలి, తండ్రి తప్పకుండా పంపిస్తాడు, ఆత్మని పంపిస్తాడు, అది పొందిన తర్వాత వెళ్ళాలి, చేయమన్నమాట. కాబట్టి ప్రియుల మనం కూడా ఈ కాలంలో గొప్పగా మనం కోరుకోవాలి, అడగాలి, తండ్రితో అడగాలి, యేసుమల దేవునితో పలకాలి, దేవా గొప్ప అభిషేకంతో నన్ను నింపము. ఇప్పుడు అభిషేకంతో మనం నింపబడిన స్థాయిలో ఉంటే తప్పకుండా అన్ని ఏరియాలో పరిస్థితి మార్చబడుతుంది. ఒక్క ఏరియా కాదు, అన్ని ఏరియా, ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్, ఆరోగ్యం, అన్ని ఏరియాలో పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు తాకుతాడు. మనల్ని మాత్రం కాదు, మన ద్వారా అనేకులు తాకుతారు. మనల్ని తాకితే మన ద్వారా అనేకులు తాకాలని జీవగల దేవుడు ప్రియులను కోరుతుంది. కాబట్టి నేను ఏం అడుగుతున్నా దేవునితో? ఫస్ట్ ప్రయారిటీ ఏంటిది? మన ప్రార్థన ఫస్ట్ ప్రయారిటీ ఏంటిది? స్తోత్రం. కాబట్టి ప్రయారిటీ దేవునికి అభిషేకం, జీవగల దేవుడిని మనం కోరుకోవాలి. దేవుని అభిషేకంతో నన్ను నింపము, జీవవాక్యంతో నన్ను నింపము, మీ ఆత్మతో కుమ్మరించమని ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది అభిషేకంతో నింపబడిన వారు ఉన్నాం? అభిషేకం నింపబడిన స్థాయిలో ఉంటే వారు దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుతాయి. కాబట్టి దేవుని చిత్తం మీరు చేసుకొని బ్రతకాలంటే ఖచ్చితంగా ఆమె అభిషేకం కావాలన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. ఈ పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ సహాయం నాకు మీకు తప్పకుండా అవసరం. హల్లెలూయా. డబ్బు కంటే మనకు పరిశుద్ధాత్మ నింపుదలే ఎక్కువ అవసరం అనమాట.
హల్లెలూయా. ఆస్తిపాస్తుల కంటే మనకు ఎక్కువ అవసరం పరిశుద్ధాత్మ అభిషేకం ప్రియులారా. హల్లెలూయా. ప్రజల కంటే మనకు ఎక్కువ అవసరం పరిశుద్ధాత్మ అభిషేకం అనమాట. పరిశుద్ధాత్మ అభిషేకం అయినప్పుడు దేవుడి చిత్తమన్న వారు మన దగ్గరికి దేవుడు తీసుకొని వస్తారు. పరిశుద్ధాత్మ నివ్వబడిన స్థాయిలో ఉండే మనకు కావాల్సిన డబ్బు పలానా వ్యక్తుల ద్వారా దేవుడి చిత్తమైన వారు దేవుడు వాడతారు. కాబట్టి అభిషేకంలో ప్రియులారా మనం ఇంక్రీజ్ అవ్వాలి. దేవుని శక్తిలో డివైన్ పవర్, డివైన్ న్యాచురల్ మనం ఇంక్రీజ్ అవ్వాలి. డివైన్ పవర్ లో మనం ఇంక్రీజ్ అవ్వాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో మనం స్ట్రాంగ్ నిర్ణయం ఉండాలి. ఎలీషా స్ట్రాంగ్ నిర్ణయంలో ఉన్నామన్నమాట. నాకు తప్పకుండా అది కావాలి. దాని కొరకు సమయం గడిపి వచ్చిన, విలువ ఇచ్చి వచ్చిన వ్యక్తి అనమాట. చాలాసారి తన సొంత గురు ద్వారా కూడా నువ్వు ఇక్కడ ఉండము, నేను వెళుతున్నామని గురు కూడా చెప్పాను. కానీ ప్రిల్లరా దానికంటే ఎక్కువ కోరుకున్నాం అనమాట. గురువు కూడా అంతా కోరుకోలేదేమో. మనం ఏదేమని చూసలేతే దుప్పటి వేసాం, కరెక్ట్, అభిషేకం వచ్చింది. కానీ ఆ అభిషేకంలో తన తృప్తి లేదన్నమాట. అలాగే కాబట్టి అభిషేకం అనేది దానిలో లెవెల్స్ ఉన్నాయన్నమాట. అదే మన ఎగస్య గ్రంథంలో మనం చూడొచ్చు. 47 అధ్యాయంలో చూడొచ్చు. చీలమండు లోతు, మొక్కాల లోతు, మొల లోతు, ఈదవలసినంత స్థాయి. కాబట్టి మనం చూసినట్టే ఏలిసి అదే కోరుతున్నాం. ఈదవలసినంత స్థాయి అంటే ఫుల్ అంటే నా గిన్నె నిండి పొరలాలి అంతే. సూత్ర నేను బ్రతినంత కాలం నా గిన్నె అంటే నా ఆత్మ నుండి పరిశుద్ధాత్మ జీవదలు మన పాట పాడినట్టు నా దిల్లు ప్రవహించాలి. నా ఆత్మ నుండి అది ప్రవహించాలి. ఇది చీలమండు లోతు కాదు. కొందరు చీలమండు లోతు చాలు, అక్కడ అది తృప్తి అవుతాయేమో. కానీ ఏ మనం చూసిన దానిలో తృప్తి లేదు. వారి ఉన్నతమైన స్థాయికి వారినే దేవుడు నడిపిస్తారు. కాబట్టి దేవుడు చేసిన చిన్న విషయాలు మన తృప్తి ఉండే సరిపోలేదు. మనం ఇంకా కోరుకోవాలి. అభిషేకములు దేవుని శక్తులు ఇంకా ప్రియులారా మనం ఆశతో ఉండాలి. ప్రతిరోజు మన కోరికతో ఉండాలి. దేవా నువ్వు గొప్ప అభిషేకంతో కుమ్మరిచు. ఇలాగ ఆశ కలిగిన ప్రాణాన్ని జీవగలిగిన దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. కాబట్టి మీ హృదయాన్ని దేవుడు తృప్తిపరిచినాక, కాబట్టి మనం ఉదయకాలం మనం సాయంకాలం మనం మీటింగ్లో వస్తున్న వారు కూడా కోరిక లేని వారు, ఆశ కలిగిన వారు, ఆశ లేదని రాదు. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో ఆశ అనుగ్రహిస్తాడు. అభిషేకంతో నింపబడాలి. ఎలీషా అభిషేకం. కాబట్టి అదే ప్రియులారా మనను ఉన్నతమైన స్థాయికి నడిపిస్తుంది. అదే కోరిక. లేదు కాబట్టి ఎలీషా ప్రియులారా మనం చూసినట్లయితే తీర్మానంతో, పట్టుదలతో, కోరికతో ఉన్నా కాబట్టి ప్రియులారా అది పొందామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన కోరిక కూడా దేవుడు దేవుని చిత్తానుసారంగా నన్ను కూడా అభిషేకించమని ప్రార్థనిస్తాం. ప్రియులారా మనం ప్రార్థనిస్తాం, గొప్ప అభిషేకంతో నన్ను కుమ్మరించుము. ఇప్పుడు అది మనం కోరుతాం. అది మనం కోరుతున్న స్థాయిలో మిగిలిన అంతా కూడా ఆడవుతుంది. కొందరేమో చక్కని అబ్బాయి కావాలి, అమ్మాయి, అదే ఫస్ట్ ప్రయారిటీ ఏమో. కానీ అభిషేకం కొరకు కోరండి. దేవా మీ అభిషేకంతో నిన్ను కుమ్మరించమంటే ప్రార్థనేసుడు దేవుని చిత్తమన్న అబ్బాయి అమ్మాయి దేవుడు అనుగ్రహిస్తాడు. అంతే అది జరుగుతుంది. కాబట్టి దేవుని అభిషేకంతో నింపబడుతున్న కొద్ది హీలింగ్ జరగడం మాత్రం కాదు, అనేకలు స్వస్థపరిచే వారిగా మార్చబడతాయి. దెయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తిగా మార్చబడతాయి. ఈ అభిషేకంలో ఉంది, దేవుల్లో ఉంది అనమాట, క్రిస్తులో ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం క్రిస్తును కోరదాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ జీవం గల దేవుని కోరదాం. దేవా మీ జీవంతో నన్ను కుమరించు, మీ అభిషేకంతో కుమరించుము. ఆస్తిపాస్తుల కంటే ఎక్కువ, డబ్బు కంటే ఎక్కువ నాకు మీకు అవసరం జీవం గల దేవుని ప్రశంస అనమాట, దేవునికి అభిషేకం. అలా ఈ సత్యం మనం గ్రహించుకొని పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా ప్రియులారా మనం ముందుకోవాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని మన అభిషేకంలో విగ్రహిస్తూ మనం పొందలే. ఇప్పుడు పరిశుద్ధాత్మను సంతోషపెట్టుకొని ప్రభు చిత్తం అర్థం చేసుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. వాక్యం నిన్న మిమ్మల్ని దేవుడు గొప్ప అభిషేకంతో అధికంగా దేవుడు కుమ్మరించినాక, ఇప్పుడున్న దానికంటే గొప్ప అభిషేకం దేవుడు అధికంగా నింపినాక, దానితో పాటు మీ అవసరాలు కూడా యేసునామములో మెరుకలుగా అద్భుతంగా తీర్చబడినాక పొదువు ఉండలేదన్నమాట. పొదువుగా ఉండలేదు. ఒకవేళ ఎలీషాకు పొదువు ఉంటే నయమాన్ నుండి అప్పుడే తప్పకుండా నయమాన్ మాట చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఉండే ముందు అడిగి తీసుకునే వ్యక్తి మార్చబడదు. కానీ మనం చూసినట్లయితే అభిషేకం నింపబడిన ఎలీషాకు కొదువు లేదు కాబట్టి ప్రియులారా వద్దు అని చెప్పి హల్లెలూయా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుని చిత్తమన్న వారు, ఇంకొకటి మన దేవుడు మనకు కొందరి ద్వారా తప్పకుండా ఇస్తాడు. కానీ దేవుని చిత్తమన్న వారి నుండి తీసుకోవాలి, చిత్తం లేనిది మనం తీసుకోవద్దు అనమాట. దేవుడు చెప్తాడు పలాని వ్యక్తి నుండి ఇచ్చినప్పుడు తీసుకోవాలి, ప్రభు చెప్పినప్పుడు తీసుకోవాలి. ఇంకా వద్దు అని ప్రభు చెప్పినట్లయితే వద్దు అందే. కాబట్టి దేవుడు మన అవసరాలు తీర్చే దేవుడు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిందండి. వాక్యం ద్వారా మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు. గొప్ప అభిషేకం కోరుతున్న వారిని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి.
ఎలీషా ఇలాగే పట్టుదలతో స్ట్రాంగ్ నిర్ణయంతో దేవా మీ సన్నది ప్రభా ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొందుతున్నా దేవా మీ గొప్పగా నేను వాడబడాలి, అభిషేకం నింపబడాలి, నిన్ను ఫలించాలి, నా పరిస్థితి మార్చబడాలి అని తబనతో గట్టిగా స్ట్రాంగ్ నిర్ణయంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. అభిషేకం ఎంతో గొప్పదని ప్రభావ మీరు మాట్లాడుతున్న మాటలు జీవ మార్చిముతండి ప్రభావ ఏసయ్య మీకంటే గొప్పది ఏమి లేదు, తండ్రి కుమార పరిశుద్ధాలు మాత్రమే కదవా మీకంటే గొప్పది ఏమీ లేదు అని రేపు తండ్రి ఎలీషాకు ప్రభావ మీరు నేర్పించినట్టు మాకు కూడా రేపు తండ్రి దయచేయమని ప్రార్థనిస్తున్నాం. ఓహే రాబా ఖరబిలే తండ్రి మార్మ కణుతారు, మార్మ చెవులు తెరమవుతండి. ఓహే రాబా గరీబు దయమవుతండి. మీ అభిషేకం ప్రభావ మీరు జీవంగా దేవ మీరు గొప్ప దేవుడని గరిపోతండి, మాకు దయచేముతండి. ప్రెసెన్స్ అన్నిటికంటే అందరికంటే మిమ్మల్ని ప్రేమించే కృప మాకు తండ్రి దయచేము. మీతో కలిసి బ్రతకడానికి పిలిచిన వందనాలు తండ్రి. ఓహే రాబా ఖరబిలే తండ్రి మీ ప్రెసెన్స్ తండ్రి దేవా దయచేము తండ్రి. ఉదయకాలం దేవా ఈ మీటింగ్ లో ఉన్న అందరిని బట్టి స్తోత్రం. మీ రక్తం ద్వారా కడుగుతున్న ప్రతి ఒక్కరు దేవా గొప్ప అభిషేకంతో కుమరించండి. వారు అభిషేకం నింపబోతండి. పరిశుద్ధ ఆత్మతో కుమరించు మా యేసు నింపబోతండి. అంత్యకాలంలో ప్రతి ఒక్కరిని ఆత్మతో కుమరిస్తామని వాగ్దానం చేస్తున్న దేవా కుమరించుముతండి. గొప్ప మిక్కిలి అభిషేకంతో లోతైన అభిషేకంతో కుమరించండి. పరిశుద్ధాత్మ ప్రతి గిన్నె కూడా నిండి పొరులకు దినేమం చేసి పరిశుద్ధాత్మ వరాలతో ప్రతి నింబమైన ప్రార్థన ఇస్తున్నాం. ఓహే లాభకర్ అనేక ప్రవక్తలను దేవా మీరు లేవనెత్తముతండి. అభిషేకం నింపి ప్రవక్తలను లేవనెత్తముతండి. అపోస్తలను లేవనెత్తముతండి. సువార్థిలను కాపరులను తండ్రి బోధకులను అలాగే తండ్రి అభిషేకం నింపబడిన దేవుని బిడ్డలను అభిషేకించి స్కేలింగ్ మినిస్టర్ కొరకు దయాలను వెళ్ళగొట్టే పరిచయాల కొరకు అనేకలను సహాయం చేసే వారిను అభిషేకించి ప్రభావాలు ఏమైనా బలపరచుందండి. ఓహే లాభా కరబిన సుగడ కోరబిలే ఏ సునామలో తండ్రి ప్రతి ఒక్క ఆత్మ బలపరచబడినగా మానసికమైన దుఃఖం నిరాశ వాదులు లయమైపోయినగా ద నేమ్ ఆఫ్ జీసస్ శరీరంలో ఉన్న బలహీనత దూరం అయిపోయిన ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి అవయవాలు ఏ రక్తం ద్వారా కడుగుతున్న మేసే మీరు ముందున్న గాయముల చేత స్వస్థ నొందది అవానమై ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు ప్రభావ స్వస్థపరచముతండి, బలపరచమండి. ఆరోగ్యము దీర్ఘాయుసు ఆమె దీర్ఘాయుసు ప్రతి ఒక్కరు ద నేమ్ ఆఫ్ జీసస్ తృప్తిపరచబడినాక దానికి వ్యతిరేకమైన అభావాధికారిలో ద నేమ్ ఆఫ్ జీసస్ లయమైపోయినాక ఓహే డాబా కారబిన సువడ కోరబిలే తన గొప్ప అభిషేకంతో కుమరించి ఉందండి. వారి కోరేదవా ఉచితానుసరంగా ఉన్న ప్రతి కోరికలకు తన జవాబు యేసులో వచ్చినాక ప్రార్థనిస్తున్నాం. ప్రభావ మీ రక్తంగా దభిస్తున్నాం. మహిమగనది మీకు అభిస్తున్నాం. యేసు కొలుసు గొప్ప నామలో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రియులారా మనం అలాగా మనం ఒక నరసింహరావు బ్రదర్ ఉన్నారు, ఒక పాట పెడతారా? దానికి ముందు మనం ఓఫరింగ్ కొరకు కూడా ప్రియులారా మనం ప్రభు కొరకు మనం ఒక ఆపర్చునిటీ మనం ఇస్తాం. దేవుని రాజ్యం కొరకు ఇవ్వడానికి కొరకు మీకు దేవుని చేత దీవించబడుతున్న వారు ఉన్నవారు ఎవరైనా ఉంటే మీకు తప్పకుండా మా ఒక గరీసన్ గ్లోరీ మినిస్ట్రీ పరిచయ కొరకు మీరు ప్రార్థన ఇస్తున్నారు, మీరు ఎంతో సహకరిస్తున్నారు, మీకు ప్రత్యేక వందనాలు. ఇప్పుడు మా పరిచయ ద్వారా మీరు దీవించబడుతున్న వారు ఎవరు ఉంటే తప్పకుండా ఆమేన్. బైబిల్లో రాయబడింది దేవుని వాక్యం నేర్పిస్తున్న వారు గెలాతులు రాసిన 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది వారికి భాగం కావాలని పరిశుద్ధ గ్రంథం మనకు కనిపిస్తుంది. దాని వలన మేలనమాట, దీవెనమాట. కాబట్టి మీరు ప్రార్థన చేసుకొని మీకు దేవుడు అనుగ్రహించిన దానిలో ఆశీర్వాదం ఉండే దాన్ని తప్పకుండా మా పరిచయ కొరకు తప్పకుండా సహకరించుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించినాక ఒకవేళ మీరు ఆమె దేవుడి రాజ్యం కొరకు ఇవ్వడానికి నా చేతులు ఏమీ లేదు అని ఇబ్బందులు మీరు ఉన్నారను అలాగుండే ప్రార్థన చేయండి. ప్రభువా మీరు నాకు అనుగ్రహించుండే, నేను తప్పకుండా మీ రాజ్యం వరకు నేను విత్తనాలు వేస్తామని మీరు ప్రభుత్వం ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీకు అనుగ్రహించినాక. కాబట్టి ఒక నిమిషం ఆ విషయం కొరకు ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. నరసింహరావు ఉన్నారా? స్తోత్రం హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. ఓహెడాబా కరబిన సువరు కోరుబిన సిగార కోరుబిలే అల్కాబైన సిగారాధన ఓహెడంబ కరబిన సువరు కోరుబిలే ఓకే బైన సిగారాధ భానుమతి అండి ఉన్నారా? భానుమతి అండి సిగారాధన ఓహెడంబ కరబిన సువరు. ఓకే ఆయన గారు ఇప్పుడు ప్రియులారా ఒక మాట దాని కొరకు ప్రార్థన ఇస్తారు. మీరు ఇప్పుడు ఇచ్చినా పర్వాలేదు, తర్వాత అయినా పర్వాలేదు. ఒకవేళ మీకు ఆన్లైన్ మీకు తెలియలేదు అంటే మీ తోడు ఉన్న వారు సహాయం అడగండి, వారు వారి ద్వారా అయినా పర్వాలేదు. సరే ఏదైనా ఇప్పుడు కూడా దేవుని రాజ్యానికి ఇవ్వడం చాలా గొప్ప ఆశీర్వాదం. దానిపైన మనకి ఇంగ్రీస్తుంది. ఎందుకంటే దేవుని రాజ్యానికి మనం ఇవ్వడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత, దానివల్ల మనకు ఆశీర్వాదం ఉంది. కాబట్టి దాని వలన సేవ కూడా అదేగా జరగడానికి అదే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మన మధ్యలో భానుమతి ఆంటీ ఉన్నారు, ఆంటీ ప్రార్థన చేయాలని మనవి. స్తోత్రం స్తోత్రం. ప్రేమ నమ్మకమైన పరిశుద్ధమైన పరలోక తండ్రి నామానికి స్తోత్రం నాయన. ఇంతవరకు చెప్పిన మరి వాక్య సందేశాన్ని బట్టి
స్తుతి ఆరాధన బట్టి, పాటలను బట్టి, ప్రార్థన విజ్ఞాపనలను బట్టి, అన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పాస్టర్ గారు చేస్తున్న పరిచర్యను దీవించండి, ఆశ్రయించండి. ఎంతో ప్రయాసతో, భారంతో మీ పరిచర్య కొనసాగిస్తూ ఉంటుండగా నాయన వారి యొక్క అవసరతలు తీర్చండి, సమృద్ధి అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయండి. ఇదిగో నాయన జూమ్ లో ఉన్న మేము కూడా వారికి సహాయం చేసే విధంగా మాకు కూడా నాయన మరి ఆర్థిక సమృద్ధి అనుగ్రహించి, అందరి గృహాల్లో నాయన ఆర్థిక సమృద్ధి అనుగ్రహించి నాయన దేవుని రాజ్య పరిచర్య కోసం మేము ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని చెప్పి అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయండి. యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహించి వారికి ఆర్థిక సమృద్ధి అనుగ్రహించండి ప్రభా. స్తోత్రం నాయన. మరి ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో అన్ని పరిస్థితులని, అన్ని సమస్యల నుంచి విడుదల అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి దీవించి ఆశ్రయించమని చెప్పడుచున్నాం ప్రభా. సహాయం చేయండి యేసయ్యా. మేము ఇచ్చేవారుగా ఉండేటట్లు మా అందరి గృహాల్లో ఆర్థిక సమృద్ధి అనుగ్రహించండి. అలాగే పాస్టర్ గారికి, దైవ సేవకులకి, వాక్య పరిచర్యకి మేము సహాయం చేసే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోండి ప్రభా. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. మరి ఏది కొదువ కాకుండా నాయన మరి పాస్టర్ గారి గృహాల్లో, మరి మా అందరి గృహాల్లో ఏ కొదువు లేకుండా మాకు అందరికీ కూడా మీరే ధన సహాయము, ఆర్థిక సహాయము అనుగ్రహించి మరి ఈ లోకంలో జీవించుచుండగా మీరే మాకు సహాయం చేసి ముందుకు నడిపించమని చెప్పి అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలను. ప్రత్యేకంగా మీ రాజ్య సువార్తకు మేము ఇచ్చేవారుగా ఉండేటట్లు సహాయం చేయమని, ఈ దినాశ్రదాలు మా అందరి మీద కుమరించి మీరే మహిం పొందమని, జూమ్ లో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించమని, అలాగే నన్ను, మా కుటుంబంలో ఉన్న బిడ్డలను దీవించి ప్రత్యేకంగా పాస్టర్ గారిని, వారికి పాపని సత్యమని దీవించి ఆశ్రయించమని, వారి యొక్క అవసరాలు అక్కలు తీర్చమని, మీ యొక్క కాపుదల వారికి అనుగ్రహించమని, అందరినీ కూడా కాపాడి దీవించి ఆశ్రయించమని, దినాశ్రదాలు మా అందరి మీద కుమరించి మహిం పొందమని మా ప్రభుత్వంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఒక పాట కూడా పడదాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించి దివ్యసిల్వలో, మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించి దివ్యసిల్వలో, కరుణ చూపి నీ జీవ మార్గాలు నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాలు నడిపించుము యేసయ్యా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, విరగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించేదను. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది
వేలాది పొట్టేలను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. ప్రియులారా, మనం సమర్పిస్తాం. ఆమె దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని చేతుల్లో మనం సమర్పిస్తాం. మనం ఆత్మ ప్రాణ శరీరం సజీవ యాగ ప్రియులారా జీవంగల దేవుని చేతుల్లో విశ్వాసంతో మనం సమర్పించలేని వారు సమర్పిస్తాం. ప్రియులారా, ఒక మాట ప్రార్థన చేస్తాం. పరిశుద్ధన మా ప్రేమ కలుగుతుంది దేవా, మీరు మాకు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి, మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి దేవా మీరు చూపిన కృపను బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. ఇప్పుడు దాకా తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా మమ్మల్ని అద్భుతంగా కాపాడిన దేవా యేసే మీకు ఆరాధన తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు దాకా చేస్తున్న ప్రతి మేలు బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇలాగా తండ్రి దేవా పరిశుద్ధాత్మ ప్రేరేపణలో తండ్రి మీ స్వరమిని తండ్రి మీ రాజ్యానికి ఇచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా ఇవ్వబోతున్న వారిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఇవ్వడానికి తీర్మానం చేస్తున్న వారిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వారు తండ్రి దేవుడు ఆమె తన ఐశ్వర్యం అయిపోయిన సువేశ్వరుని మహిమలో వారి ప్రతి అవసరం దనేమోజిస్ అద్భుతంగా మెరుకులుగా తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఒకవేళ తండ్రి ఇవ్వలేని పరిస్థితుల్లో ఎవరైతే దారిద్ర్యం బీదస్థితిలో ఉన్నవారు ఉండే తండ్రి ఆ బీద తన నుండి విడిపించి ఉందండి, దారిద్ర్యం నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దవా దారిద్ర్యంలో ఉన్నప్పుడు కూడా తండ్రి ఎవరైతే దవా నేను ప్రభావ మీరు నాకు ఇచ్చి ఉండే నేను ఇస్తామని ప్రభావ మీతో ఆమె పట్టుదలతో ధైర్యం చేసిన వారు తండ్రి వారు అవసరాలు కూడా యేసు రక్తం నేర్చుకోవడంలో అద్భుతంగా తండ్రి మెరకలుగా తెరచబడినాకైనా ప్రార్థనిస్తున్నాం. వారి చేతులు కూడా సమృద్ధి డబ్బు వచ్చినాకైనా ప్రార్థనిస్తున్నాం. అవసరంలో అద్భుతంగా దాన్ని చేసి తెరచబడినాకైనా ప్రార్థనిస్తున్నాం. కుడి వచ్చిన ప్రతి ఒక్కరు పేరు దీవిస్తున్నాం. బలమైన అభిషేకం జ్ఞాన కృపతో కుమ్మరించమండి. మీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ వాడుతున్నట్టు వందనాలు తండ్రి. అనేకులు తండ్రి మీటింగ్లో వచ్చి పాల్గొంది దేవుని పొందినట్టు దేవా కృప చూపుని ప్రార్థనిస్తున్నాం. అలాగే ప్రభావ మీరు చేసిన మేలు మేము దాచిపెట్టకుండా మేము సాక్ష్యం పలికేవారుగా ప్రభావ అనేకులతో చెప్పి యేసుకుడు సజీవ దేవుడని గొప్పవాడని దేవుడని అనేకులతో చెప్పి అభిషేక కృప తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి దేశమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. మరి అక్కడలో మేమందరం ఎత్తపడిన గుంపులు ఉండే కృప యేసయ్య దేశమని ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా విరక్తంగా దభిస్తున్నాం. అలాగే మా రాష్ట్రం దేశం కూడా మేము వెలవెల చేతుల్లో సమర్పిస్తాం. అందరి రక్షణ పొందినట్టు ప్రభు కృప చూపుతండి. ఆత్మకారి పరిశుధాత్మతో సమర్థి దేశం అబాధికరులు ఏమైపోయినగా విరక్తంగా దభిస్తాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప